వివరిస్తా. ఎందుకంటే మనకి పూర్వజన్మ పుణ్యం అనేది లేకపోతే మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళం, మంచి పని చెయ్యం, తప్పకుండా వేరే వేరే కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతాం. మన కళ్ళ ముందే ఇంత అద్భుతం జరుగుతున్నా సరే ఆ పక్క నుంచే వెళ్ళిపోతాం. ఎంతో సుకృతం ఉంటే కానీ ఇక్కడికి రాలేము. ఈ రకమైనటువంటి అంశాన్ని ఒక కథగా చెప్పాలి అని అంటే, దీపం అంటే జ్ఞానం. జ్ఞానాన్ని అందించేటువంటి పుస్తకాలు, జ్ఞానాన్ని అందించేటువంటి అనేక అంశాలు మనకి తెలుసు. కానీ మనం ఆ దీపం దగ్గరికి వెళ్ళం, ఆ జ్ఞానం దగ్గరికి వెళ్ళం. అది కూడా పూర్వపుణ్యం ఉంటే కానీ వెలుగు కావాలనుకోం, వెలుగు దగ్గరికి వెళ్ళం. ఇవాళ ఈ ప్రాంగణంలో ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి భక్తులందరూ కూడా ఎంతో పూర్వపుణ్యం చేసుకున్నారు. దీపం అంటేనే వెలుగు. మీకు సత్యజ్యోతి ఉన్నది, కానీ అసత్య జ్యోతి లేదు. చూడండి, ధర్మజ్యోతి ఉన్నది, అధర్మజ్యోతి అనేటువంటి మాట ఎక్కడా లేదు. ఎందుకనంటే అధర్మం అంటే అజ్ఞానం, అది వెలుగు కాదు, అది చీకటి. అధర్మం, అసత్యం, అబద్ధం అనేటువంటిది చీకటి, అది వెలుగు కాదు. కనుక దానికి జ్యోతి అని ఎవరు చెప్పలేరు. దాన్ని జ్ఞానజ్యోతి, జ్ఞానం అంటేనే జ్యోతి. ఎక్కడా కూడా అజ్ఞానాన్ని చీకటితో పోల్చారు.